ఎందుకు వచ్చినావు హైదరాబాద్కు? నేను మధుకి డబ్బులు ఇచ్చిన కాబట్టి నాకు నేమ్ రమావత్ మధుకి డబ్బులు ఇచ్చిన కాబట్టి నాకు నేమ్ జరగాలని వచ్చిన సార్. నేను అక్కడ మల్లెపల్లి నుంచి వచ్చిన ఇక్కడ నాకు నేమ్ జరగాలి, నాకు డబ్బులు రావాలి. నా ఈ మధుగాడు అంత తీసుకుపోయి మంగ్లీకి ఇచ్చిండో ఎవరికి ఇచ్చిండో నాకు తెలియదు, కానీ మా డబ్బులు తీసుకుపోయి ఏం చేసిండు, మా డబ్బులు మాకి రావాలి. అయినా ఎవరికి ఇవ్వలేదు కదా, మంగ్లీకి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. మరి ఏం చేసిండు డబ్బులు? ఏడు దాచి పెట్టుకున్నాడు. మాకు కేసు పెట్టినాం కదా, కేసులో పోయి సిఐడి ఆఫీస్ లో తీసుకుపోయి మీకు ల్యాండ్ ఉందమ్మా, మీ పేరు మీద ల్యాండ్ చేపిస్తాను, నాకు కేసు తీపిస్తే అని సిఐడి ఆఫీస్ లో నన్ను తీసుకుపోయి సిఐడి ఆఫీస్ లో మాట్లాడిపించి, మీ కొన్ని రోజులు ఆగమ్మా, నువ్వు ఈ సిఐడి ఆఫీస్ లో కేసు అయిపోతే నీ పేరు మీద నేను ల్యాండ్ చేపిస్తా, నీకు నీ పైసలు నీకు వచ్చినట్టు చేస్తా, నీ ల్యాండ్ నీ పేరు మీద చేపిస్తా అని అన్నాడు. అయితే ఇప్పుడు చేపిస్తాడేమో, ఇవాళ చేపిస్తాడేమో, రేపు చేపిస్తాడేమో అని మేము ఆయనకు ఒక మాట కూడా అనలే ఇప్పుడు దాకా. ఇచ్చేయి మధు, చిన్నగా మాట్లాడుతుంటే ఇచ్చేయి మధు, ఇచ్చేస్తానే అనుకుంటా పోయిండు, కానీ ఒక రూపాయి కూడా ఇవ్వలేడు ఇప్పటిదాకా. మీరు అబద్ధం చెప్తున్నారు. అసలు ఇందులో మంగ్లీ తమ్ముడు ఇన్వాల్వ్ కాలే, మంగ్లీ ఇన్వాల్వ్ కాలే అని చెప్పేసి అంటున్నారు. మంగ్లీ ఇన్వాల్వ్ కాలే, మంగుళ తమ్ముడు ఇన్వాల్వ్ కాలేదు సార్. డబ్బులు ఎక్కడ పోయినాయి? మేము ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? మంగ్లీ ఇన్వాల్వ్ కాలే కదా, మంగుళ తమ్ముడు ఇన్వాల్వ్ కాలే కదా, అంటే మా డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి ఎవరు తిన్నారు? మట్టి తిన్నదా, ఆయన తిన్నాడా? చూసినాం, వాళ్ళ వీడియోలు ఉన్నాయి. ఆయన బర్త్డే చేసినప్పుడు పోయిండు ఆయన. మళ్ళీ నేను మంగ్లీ చేతికి అయితే ఇయ్యలేదు, కానీ మంగ్లీ కూడా ఉంది, వాళ్ళు పార్ట్నర్ ఉంది సార్. మంగ్లీ లేకపోతే మా తోడిగా రావచ్చు కదా, మాకు సపోర్ట్ చేయాలి కదా. కొంతమంది మాకు సపోర్ట్ చేస్తారు కదా, ఆమె వచ్చి కూడా సపోర్ట్ చేయాలి కదా. ఆమె వస్తలేదు కాబట్టి మాకు భయం అవుతుంది సార్, ఆమె కూడా ఉందని. మాకు పైసలు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, మేము తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటాం. మా డబ్బులు కావాలని చెప్పి ఇవ్వండి అని చెప్పి బట్లాడి కాలు మీద పడ్డా అని చెప్పారు. కాలు మీద పడ్డా, మధు కాలు మీద పడినా. వండర్ల కాడ పోయి పట్టుకున్నాం ఆయనకు. వండర్ల కాడ పోయి పట్టుకుంటే చాలా మంది 100 మంది దాకా ఉన్నారు, 100 మంది జెంట్సే ఉన్నారు. నేను ఒక్కదాని లేడీస్ ఉంటే ఇట్లా పోయి కాళ్ళ పడ్డా మట్టిలో. నా డబ్బు నాకు ఇచ్చే తమ్ముడు, నీకు దండం పెడతా, నాకు సంతాయిస్తున్నారు తీసుకొచ్చిన వాళ్ళు అని అన్నా. అయితే కూడా ఇవ్వలేడు. ఇస్తా అక్క అన్నాడు, ఇవ్వలేడు. మళ్ళీ మేము 60 లక్షల దాకా ఇచ్చింది, 57 లక్షలు. అయితే ఇంకో కాడ ఏం చేసినాం, సాగర్ కాంప్లెక్స్ ఉంది ఇక్కడ. సాగర్ కాంప్లెక్స్ కాడ నైట్ మధు వస్తుందని మా వాళ్ళు చెప్తే, నేను నైట్ 10 అవుతుంది, 10 బండి వేసుకుని మా ఆటో ఉంది, మా కొడుకుది ఆటో వేసుకుపోయి సాగర్ కాంప్లెక్స్ కమాన్ కాడ పట్టుకుంటే, నువ్వు వెనక రామా, నేను వెనక్కి ఇస్తాను అన్నాడు. అయితే మా కొడుకు ఈయన ప్లాన్ చేస్తున్నాని అక్కడ ముందల పోయి నిలబడితే ఆయన కార్ డ్రైవర్ పైకి ఎక్కిస్తుండు. ఆయన నేను కార్కి ఇట్లా కొట్టిన, డోర్కి కొట్టే వరకు మళ్ళీ డోర్ తీసి లోపల కూర్చోబెట్టి అవుటర్ రింగ్ రోడ్ దాకా తీసుకుపోయిండు. అవుటర్ రింగ్ రోడ్ తీసుకుపోయి, అక్క నీకు ఇచ్చేస్తా, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇంట్లో, నేను ఇచ్చేస్తా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అక్క, నీకు ఇచ్చేస్తా, నీకు పైసలు ఎక్కడికి పోవు, నీవు ఆగు, నీకు 2-3 రోజులు ఆగు, నీకు 3 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తా అక్క, 3 రోజులు ఆగు, ఇంత పెట్టినావు కదా, 3 రోజులు టైం నాకు అని కార్లో ఆడబోయి దింపేసిండు. నైట్ కూడా 10ంటికి ఆడబోయి దింపేసిండు. 3 రోజులు ఇచ్చేస్తాడేమో, ఇంత బతలాడుతుండు కదా అని ఒప్పుకే పెట్టినా. మళ్ళీ దాని తర్వాత ఇంకా పట్టుకుంటే ఇచ్చేస్తాక ఎందుకు చేస్తున్నాం, 3 నెలలు టైం పెట్టిండు. 3 నెలల తర్వాత ఇచ్చేస్తాడేమో అనుకున్నాం. అప్పుడు కూడా ఇవ్వలేడు. ఇప్పుడు కూడా ఇవ్వకుంటే మేము పోయి ఇంకా కేసు పెట్టినాం. అంత పైసలు మేము మా బంధువుల కాడ తీసుకొచ్చినాం సార్. మా ఆడబిడ్డ ఉంది, మా బిడ్డ ఉంది, మా తమ్ముడు ఉన్నారు, వాళ్ళ కాడ పోయి తీసుకొచ్చి ఇచ్చేసాం. మీరు అసలు ఇవ్వలేదు మాకు డబ్బులు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెప్పి కూడా అంటున్నారు కదా. మరి వాళ్ళు మా ముందులో వచ్చి చెప్పమని సార్, ఆయన ఇచ్చిండో ఇయ్యలేదో మా ముందులో వచ్చి చెప్పమను, ఆయన బతికిపోతాడేమో చూద్దాం. ఇన్ని రోజులు బయటికి రాని రమావత్ మధు డ్రైవర్ రమేష్ ఈ రోజు ఎందుకు బయటకు వచ్చిందంటే, ఇన్ని రోజులు ఇచ్చేస్తాడేమో అని ఆశ చూసినట్టు ఆయనకి ఇవ్వకుంటే ఇప్పుడు వచ్చి బయటపడుతుండ్రు. వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, మనకేం తెలుస్తుందా? గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటుందా? అస్సలు పట్టించుకుంటలేదు. ఎవరికి ఏం డబ్బులు కొడుతుర్రో, ఎవరికి ఏం చేస్తుర్రో వాళ్ళు ఆ డబ్బుల ఆశతోనే అందరు వదిలిపెడుతున్నారు. కానీ ఎవరు విధోలకి న్యాయం జరపాలని ఎవరు జరపలేదు సార్. నేను చెప్తున్నా కదా, న్యాయంగా డబ్బులు ఎవరు ఇస్తారో వాళ్ళకే ఆశ చూసి వాళ్ళకే న్యాయం చేస్తారు. కానీ విధోలు డబ్బులు లేదు కదా, వాళ్ళకి న్యాయం చేద్దామని ఒక్కరు కూడా న్యాయం చేస్తలేదు.